హిజాబ్ విషయంలో ఇరాన్లో మాత్రం పెద్ద రచ్చ నడుస్తుంది. ఇంకా దీని మీద విశ్వ సంవాద కేంద్రానికి సంబంధించినటువంటి ఒక కథను చూద్దాం. హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటాయో తరచూ మనం చూస్తున్నాం. చాలా వరకు దేశాలు కఠిన చట్టాలు శిక్షలు సైతం అమలు చేస్తున్నాయి కూడా. అయితే ఇరాన్లో మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడి ప్రభుత్వమే దగ్గరుండి మరీ జరిపించే దారుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే అక్కడ మహిళల పోరాటం తరచూ చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా ఇంటర్నెట్లో వీడియో తెగ వైరల్ అవుతుంది. హిజాబ్ ధరించమని ఓ మత పెద్ద ఒక ఆవిని ఒత్తిడి చేశాడు. అంతే చిర్రెత్తుకొచ్చిన ఆమె ఆయన వెంటబడింది. ఆయన తలపై ఉన్న పాగాన్ని లాగబడేసి దాన్నే తలపైన కప్పేసుకుంది. ఇప్పుడు మీ గౌరవం ఏమైంది, నా భర్తను మీరు ఏం చేశారంటూ గట్టిగా అరుస్తూ కనిపించింది. ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ రాజధాని టెహ్రాన్లోని మొహరాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మసీహ్ అలీనెజద్ అనే మహిళా జర్నలిస్ట్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఆ తలపాగాలు పవిత్రమైనవి, అవే తమ గౌరవం అని ఇతరులు ఎవరు వాటిని ముట్టుకోకూడదని ఆ మత పెద్దలు చెప్తుంటారు. కానీ తన నిరసనతో ఈమె వాళ్ళకి సరైన పాఠం చెప్పింది. లింగ వివక్ష పోరాటంలో అలసిపోయిన ఇరాన్ మహిళలు ఇప్పుడు ఆగ్రహంతో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ అని పోస్ట్ చేశారు. మరోవైపు అధికార ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెందిన మీడియా సంస్థ మస్టేగ్ మాత్రం ఆ ఘట్టం మీద మరోలాగా కథనం ఇచ్చింది. ఆ మహిళ మతిస్థిమితం లేదని ఆమెని అదుపులోకి తీసుకుని వదిలేసినట్టు ఓ వార్త ప్రచురించింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. తమ హక్కుల కోసం అనేక మంది మహిళలకు ఆమె ప్రతినిధిగా కనిపించారని వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది నవంబర్లో టెహ్రాన్ ఆజాద్ యూనివర్సిటీలో హిజాబ్ నిరసనలో భాగంగా యువత ఏకంగా దుస్తులు ఇప్పేసి ప్రభుత్వపై నిరసన తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మహిళల వరుస నిరసనలను వాళ్ళ ఆవేశంలో తెలివి తక్కువతనంతో చేస్తున్న పనులుగా పేర్కొంటూ అణచివేయడం అయితే జరుగుతుంది. 1979లో ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ను ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఇది సరిగ్గా అమలయ్యేలా 2005 నుంచి నైతిక పోలీసు విభాగం పర్యవేక్షిస్తుంది. అయితే 2022లో హిజాబ్ సరిగ్గా ధరించలేదని మాసా ఆమ్ని అనే యువతి మీద నైతిక పోలీసులు దాడి చేస్తే ఆమె చనిపోయినటువంటి నేపథ్యంలో 2 నెలలకు పైగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనతో ఇరాన్ అట్టొడగడం, చివరికి మోరల్ పోలీసింగ్ని ఇరాన్ రద్దు చేసింది. అయితే కిందటేడాది మళ్ళీ ఆ వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో గొడవ నడుస్తూనే ఉంది.